దేవుడు పడిపోయిన దాన్ని అట్లా ఉండటానికి ఇష్టపడడు. జాగ్రత్తగా గమనించాలి. చాలా మంది ఏమనుకుంటారంటే పాడైపోయిన దాన్ని బాగు చేయడానికి ఇష్టపడరు, అలాగే నాశనం అయిపోయిన దాన్ని చక్కపరచడానికి ఎవరు ముందుకు రారు. ఒక మొబైల్ పాడైపోయింది అనుకోండి, డబ్బులు ఉన్న వాళ్ళనుకో కొంచెం ప్రాబ్లం వస్తే దాన్ని పక్కన పడేసి కొత్తది కొనేసుకుంటారు. అదే మధ్యతరగతి వారు అనుకో దాన్ని 1-2 సార్లు బాగు చేర్చుకుని బాగోట్లేదు అనుకోండి దాన్ని పడేస్తారు. ఇక లో అంటే బిలో పావర్టీ ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మొబైల్ని మ్యాక్సిమం బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఎందుకంటే ఇప్పుడు వేలుకు వేలు పెట్టి మొబైల్ ఫోన్ కొనాలంటే ఎవరి వల్ల అవుతుంది? చాలా కష్టతరం. అందుకనే ఏం చేస్తారంటే ఉన్న దాంట్లోనే బాగు చేసుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇలాగా ఏదైనా సరే ఒక వస్తువును బాగు చేసుకోవడానికి మనుషులే ఇష్టపడరు, కానీ దేవుడు అలాంటోడు కాదండి. దేవుడు ఎలాంటి వాడంటే ఆయన ఒకరిని లేదా ఆయన దృష్టిలో ఏదైనా ఎన్నిక చేసుకున్నాడు అనుకో, అది పాడవుతున్నా దాన్ని బాగు చేసుకోవడానికి ఆయన ప్రయత్నిస్తాడు. హల్లెలూయా చెప్పాలి. హల్లెలూయా. దేవుడు ఎలాంటి వాడో చూడండి. పరిశుద్ధ లేఖన భాగంలో దేవుడే చెప్తాడు. మనం చూసి ఆ మాటను బట్టి దేవుని నామాన్ని ఘనపరుద్దాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడంట ఆయన చేసే పని ఇక్కడ మనకు చెప్తున్నాడు. చూడండి, యెషయా గ్రంథము 44వ అధ్యాయము 26వ వచనాన్ని మనం చదువుకుందాం. నేనే నా సేవకుని మాట రూఢిపరచు వాడను, నా దూతల ఆలోచన నెరవేర్చు వాడను. యెరూషలేము నివాస స్థలమగుననియు యూదా నగరులను గూర్చి అవి కట్టబడుననియు నేను ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను. దాని పాడైన స్థలములను బాగు చేయవాడను నేనే. పాడైపోయిన దాన్ని బాగు చేసేవాడు ఎవరు? దేవుడే. ఎవరు చేయరు? ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే పాడైపోయిన దాన్ని మళ్ళా 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 మనం ఎంత చేసినా కూడా దానిలో శక్తి ఉన్నంత వాళ్ళమే అది రికవర్ అవుతారు, లేకపోతే కాదు. ప్రియులారా, కానీ బైబిల్ గ్రంథం చెప్తుంది దేవుడంట నాశనం అయిపోయిన దాన్ని కూడా మళ్ళీ తిరిగి రక్షించడానికి ఆయన వచ్చాడంట. హల్లెలూయా. అయితే దేని గురించి దేవుడు మాట్లాడుతున్నాడు? ఇది మనకి ఈరోజు ప్రాముఖ్యమైన అంశం. ఆయన దేని గురించి మాట్లాడుతున్నాడంటే ఈ భూమి మీద ఉన్న మానవ జాతి అంతా కూడా నాశనమునకు దగ్గరికి వెళ్ళిపోయింది. నిత్య నరకాగ్ని గుండానికి పాత్రులు. అసలు భూమి మీద పుట్టిన వారు ఎవరు కూడా పరలోకానికి వారసులు కావడానికి అవకాశమే లేదు. ఆదాము ద్వారా వచ్చిన వారందరూ, భూమి మీద పుట్టిన ఆదాము సంతతి అంతా కూడా నాశనానికి వెళ్ళిపోవడానికి సిద్ధముగా ఉన్నవారు. అలాంటి వారిని రక్షించడానికి యేసే వచ్చాడు. హల్లెలూయా. మనం ఏం చేస్తాం? కొంతమంది విషయంలో బాగు చేయాలని ప్రయత్నిస్తాం. ఎంత బాగు చేద్దామన్నా కూడా ఆడు తాగుడు మానడు, సిగరెట్ మానడు, జోదం మానడు, వ్యభిచారం మానడు. ప్రయత్నించి 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 మనం ఏం చేస్తాం? వదిలే. కానీ యేసయ్య అలా వదలడానికి భూమి మీదకి రాలే. ఒరే, నిన్ను వదలడానికి నేను రాలేదు కానీ నిన్ను రక్షించడానికే నేను వచ్చానన్నాడు. హల్లెలూయా. ఈ లోకంలో చాలా మంది భూమి మీదకి వచ్చానన్నారు. దేనికోసం వచ్చారంటే దుష్టులను శిక్షించడానికి, మంచోళ్ళని కాపాడడానికి వచ్చానన్నారు. కానీ నాశనము నాకు పోతున్న దానిని రక్షించడానికి వచ్చానని చెప్పిన వాడు యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. ఇది యేసు ప్రభు వారు భూమి మీదకి వచ్చి మానవులందరి పాప విమోచన కొరకు తన పరిశుద్ధ పవిత్ర అమూల్యమైన రక్తం గార్చాడు, మరణించి తిరిగి లేచి ఆయన అందరికీ చెప్తున్నాడు.